ఏపీలో కూడా ఎండల తీవ్రత గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏపీలో కూడా పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ని అలాగే ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే గత 4 రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిన్న చూస్తే అత్యధికంగా రాష్ట్రంలో అటు ప్రకాశం జిల్లాలో అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురంలో 47 డిగ్రీలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో 40 నుంచి 46 డిగ్రీల వరకు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇది విశాఖ పట్టణంలో సంబంధించి ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండేటటువంటి మద్దెలపాలెం సర్కిల్ ఇది. ఇక్కడ చూస్తేనే వాతావరణం అర్థమవుతుంది. నిత్యం రద్దీగానే ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి దాదాపుగా 11 గంటల సమయం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. అంటే ఇంత రద్దీగా ఉన్నటువంటి ప్లేస్లోనే ఆ జనాలు అంటే మనుషులు కరువైనటువంటి వాతావరణాన్ని అయితే మనమైతే చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఎండలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరూ కూడా ప్రస్తుతము బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు తీసుకుని అంటే ఉదయాన్నే ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉదయాన్నే తమ ప్రయాణాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిత్యము ఆ రోడ్డు క్రాస్ చేయడానికి కూడా ఖాళీ లేనటువంటి రోడ్లన్నీ కూడా విశాఖలో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో ఈ ఎండల తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 36 మండలాల్లో అతి తీవ్రమైనటువంటి వడగాళ్ళు వీచినటువంటి పరిస్థితి అయితే ఉంది. 185 మండలాల్లో వడగాళ్ళు అయితే వీచాయి. ఈరోజు కూడా వాతావరణ శాఖకు సంబంధించి కొన్ని వివరాలను అయితే వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు 28 మండలాలకు సంబంధించి ముఖ్యంగా అటు పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఈ 3 జిల్లాల్లో 28 మండలాల్లో అత్యంత తీవ్రమైనటువంటి వడగాళ్ళు వీస్తాయని, అదేవిధంగా 156 మండలాలకు సంబంధించి అంటే పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్, అల్లూరి, శ్రీకాకుళం, అదేవిధంగా గుంటూరు, కాకినాడ, తిరుపతి, తూర్పుగోదావరి, ఏలూరు, బాపట్ల, కృష్ణా, అన్నమయ్య, పార్వతీపురం, మన్యం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపుగా 156 మండలాలకు సంబంధించి వడగాలులు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలెవరూ కూడా అంటే దాదాపుగా 11 గంటల సమయం నుంచి బయటికి రాకుండా ఉండడం మేలు, వచ్చినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆఫీసులకు అదేవిధంగా వాళ్ళు సొంత పనుల మీద వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఉదయం 5 గంటల నుంచే ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణం పూర్తి స్థాయిలో మారిపోతుంది. మరొక 4 రోజుల పాటు ఇదే వాతావరణం తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటిది మనకైతే కనిపిస్తుంది. కానీ ఇప్పటికే 4 రోజుల నుంచి తీవ్రమైనటువంటి వడగాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఒక 4 రోజులు ఇదే విధమైనటువంటి వడగాళ్ళు వీస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం టైం దాదాపుగా 8:30 కావస్తుంది. ఈ టైంలోనే నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలుగా ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా గాల్పులు కూడా వడగాళ్ళు కూడా తీవ్రంగా వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు. For more videos like this, subscribe Big TV channel.